ఈ స్థలమంతా మీ అధికారములో ఉన్నది ప్రభువా. ఈ మందిరము, ఈ గోడలు, ఈ స్థలము మీ కృపతో నింపబడి ఉన్నది నాయన. మీ అధికారముతో ప్రభునతో నింపబడి ఉన్నది. ఇందులో ఉన్నటువంటి ప్రతి బిడ్డ నిత్య జీవమును పొందుకోవటానికి వాక్యపు వెలుగులో ప్రభునతని ప్రతి బిడ్డ అంటుకట్టబడినట్లుగా సహాయం దయచేయండి. ఈ వర్తమానము ప్రభున తండ్రి మీ యొక్క ఆత్మతో నింపి సహాయము దయచేసి దీనుడును తండ్రి మీ అధికారం నాకు అప్పగిస్తున్నాను. యేసు నామములో ఆత్మ సంబంధమైన ఆహారం మాకు అందరికి అనుగ్రహించమని ఈ చిన్న ప్రార్థన యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, నేటి అంచె దినముల్లో మనం ఉన్నాం. ఏ దినాలంట? అంచె దినాలంటే, ఇంకా అంచె దినాలంటే అపోస్తల కార్యాలప్పుడే అంచె దినాలని రాయబడిన ఈ మాటలు. అంటే మనం బహు సమీపముగా ఉన్నాం ఇంకా. కాబట్టి ఈ అంచె దినాల్లో మనం ఉన్నటువంటి విషయాల్లో మనము ఏ లేఖనములతోటి ఏ విధమైనటువంటి క్రమంలో మనం వెళుతున్నామో మనం గమనించుకుంటూ జాగ్రత్తగా ముందుకు వెళుతూ ఉంటేనే, నిలిచి ఉంటేనే కానీ మనం ఫలించము. ఆలోచనలో నిలిచి ఉండాలి, గ్రహింపులో నిలిచి ఉండాలి. మానసికమైనటువంటి వాటిని కాదు, మళ్ళీ ఐహిక విచారములు బట్టి తిండి వలనైనను వస్త్రముల వలనైనను ఇటువంటి వాటిలో మీరు ఎక్కడైనా బలహీనలు అవుతారేమో అని చెప్పిన ప్రభు ముందే చెప్పాడు. కాబట్టి మనం వివేచించే విషయంలో ముందుకు వెళ్ళిపోవాలి. ఇక్కడ చూసినట్లయితే లేఖనములో యెహోవా నీ ఆకాశమును వంచి దిగిరమ్ము. ఈ ప్రార్థన దావీదు చేసినటువంటి ప్రార్థన. హల్లెలూయా. దావీదు చేసినటువంటి ప్రార్థన, యెహోవా నీ ఆకాశమును వంచి దిగిరమ్ము. దిగివచ్చాడా దేవుడు? లేదా, దిగివచ్చాడు. అయితే దిగివచ్చినటువంటి దేవుని యొక్క సన్నిధిలో మనం కూర్చొని ఉన్నాం. కూర్చున్నటువంటి మనలో ఎన్ని ఆయన గుణగణాలు మనలోకి వస్తున్నాయో, ఆయన యొక్క ముఖములో ఉన్నటువంటి లక్షణాలు మనకు వస్తున్నాయో, లేఖనాలను బట్టి అనేక విధములుగా మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. రోడ్ రోలింగ్ చూసారా? రోడ్ రోలింగ్ అది ఇక్కడ ఉన్నంతసేపు అక్కడ మొక్కలన్నీ లేచి ఎదురు చూస్తుంటాయి, నన్ను ఎవరు ఏం చేయలేరని. ఎప్పుడైతే ఈ రోడ్ రోలింగ్ జరిగి ముందుకు వెళ్ళిపోద్దో ఆ మొక్కలన్నీ అణిగిపోతాయి. అన్నీ అణిగిపోయి ఆ రూట్ అంతా సమానంగా అయిపోతాయి. మన హృదయంలో వచ్చే ఆలోచనలో ఆ విధంగా అణిగిపోవాలి. దేవుని వాక్యము సమముగా రావాలి. హల్లెలూయా. కాబట్టి యెహోవా ఆకాశమును వంచి దిగురమ్ము. దిగివచ్చినటువంటి దేవుడు ఆ పర్వతాల మీద పొగను, ఆ పర్వతాల మీద భయంకరమైనటువంటి ఆ ధూమమును ఆ రోజుల్లో ఆయన కొండ మీద దిగివచ్చాడు. కానీ కుమారుడే మన మధ్యలోకి వచ్చాడు. కొంచెం వాల్యూమ్ తెలుస్తాయా? తగ్గించండి. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 12వ అధ్యాయం మొట్టమొదటి నుంచి చదవండి కొద్దిగా. అతిశయపడుట నాకు తగదు గాని అతిశయ పడవలసి వచ్చినది. ప్రభు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదును. హల్లెలూయా. హల్లెలూయా. మొట్టమొదటిగా దావీదు అనేటువంటి ఒక భక్తుడు ప్రార్థన చేశాడు, యెహోవా నీ ఆకాశమును వంచి దిగిరమ్ము. యేసయ్య దిగివచ్చాడు. దిగివచ్చిన ఆయన హృదయములో చోటుకు, హృదయములో స్థలానికి, హృదయములో నివాసానికి ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. అయితే ఆ జీవితాలన్నీ కూడా ఈ నేటి దినములో జరుగుతూనే ఉన్నాయి. ఇలా ముఖ్యమైన విషయం ఏంటంటే, తెల్లవారుజామున ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభు ఈ వాక్యం నన్ను జ్ఞాపకం చేశాడు. 14 సంవత్సరముల క్రితము నేను యేసు అనేటువంటి ఒక మనుషుని చూసి తిని అనే మాట ప్రార్థనలో వస్తే ఇది రాసుకోమన్నాడు. ఎందుకో నాకు తెలియదు, తర్వాత సిద్ధపడదాలనుకున్నాను. ఎండబడినాక అయ్యగారు ఫోన్ చేసి ఈరోజు సమయం కొంచెం
వాక్యం కొంచెం చెప్పగలవా అన్నప్పుడు నాకు వెంటనే అర్థమైపోయింది ఇది ప్రభు కృప అని. వెంటనే లోబడిపోయి సరే అయ్యా నేను చెప్తానని చెప్పని అన్నాను. హల్లెలూయా. ఇది నా వలన ఎందుకు కాదు, దేవుని కృప అని భావిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, 12వ అధ్యాయములో అతిశయపడుట నాకు తగదు గాని అంటున్నాడు. తగదు అంటే అనేక ప్రత్యక్షతలు పొందినటువంటి ఒక దైవజనుడే అనేకమైనటువంటి ప్రత్యక్షతలు అనుభవించి అనేకమైన ఇబ్బందులు పడి ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు 40 దెబ్బలు కొట్టినటువంటి ఆ అనుభవాలు అనుభవించి సముద్రములో కానీ ఓడ బద్దలైపోయినప్పుడు కానీ ఆ పలుమార్లు యెరూషలేములో కానీ పలుమార్లు రోమాలో కానీ పట్టుబడి ఇబ్బంది పెట్టిన దైవజనుడే అతిశయపడుట అనేటువంటి విషయంలో మాట్లాడుతున్నారు. ఈరోజు కొంచెంగా మనం బలం పొంది కొంచెంగా ప్రార్థనలో ఉండి కొంచెంగా మనం గ్రహింపులోకి వస్తే మనం ఎక్కడైనా అతిశయపడుతున్నామేమో. హల్లెలూయా. అతిశయపడాలంటే ఇదే కాదు, ఇంకా చాలా జీవితం ఉంది. అప్పుడే అతిశయపడకూడదు. ఎంతగా హెచ్చించబడినటువంటి స్థితిలో ఉండి అనేక సంఘాలకి వర్తమానంలో ఆ యొక్క బొండతో బిగించబడి ఆ చెరసాల్లో ఉండి ఆత్మతో ప్రేరేపించబడి సంఘంలోకి పోకపోయినా ఉన్నటువంటి చెరసాల్లో ఉండి ఆ సంఘంలో ఏం జరుగుతుందో గ్రహించి ఆ కొరంథీ సంఘానికే కానీ గలతీ సంఘానికి కానీ ఎఫెసు కానీ ఆత్మతో గ్రహించి రాసినటువంటి దైవజనుడు. హల్లెలూయా. ఏమి జరుగుతుంది సంఘంలో, ఏం జరుగుతుంది సమస్యలని చెప్పని ఆత్మతో అక్కడ జరుగుతున్న దాన్ని గ్రహించినటువంటి దైవజనులే నేను అతిశయపడుకుండుట నాకు ఇష్టం లేదంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అతిశయపడుట నాకు తగదంటున్నాడు. తగదు అనేటువంటి విషయంలో అక్కడ ఏముందంటే తగ్గించుకుంటున్నాడు. హల్లెలూయా. తగ్గించుకుంటున్నాడు. తగ్గింపులోకి వచ్చినట్లయితే అక్కడ కింద ఒక మాట రాయబడి ఉంటుంది. అంత తగ్గింపులోకి వచ్చాడు కాబట్టి ఈ మాటని ముందుగా రాశాడు. ఈ మాటని ముందుగా రాశాడు. కింద వచ్చిన చూస్తారా కొంచెం, రెండో చరణం. క్రీస్తునందున్న ఈ యొక్క మనుష్యుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశమునకు కొనుపోబడెను. అతడు శరీరముతో కొనుపోబడెను నేనెరుగను, శరీరము లేక కొనుపోబడును నేనెరుగను, అది దేవునికే తెలియను. హల్లెలూయా. హల్లెలూయా. ఈ విషయాన్ని కొరంథీ సంఘానికి తెలియజేస్తున్నాడు. ఈ విషయాన్ని కొరంథీ సంఘానికి తెలియజేస్తున్నాడు. నేటి బెతెస్దా మందిరంలో కూర్చున్నటువంటి ఓ విశ్వాసి, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నిన్ను నువ్వు తెలుసుకోవటానికి ఈ వాక్యంతో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ మందిరంలో పాలిభాగస్తున్నటువంటి బిడ్డ ఒక విశ్వాసిగా, ఒక బిడ్డగా, తల్లిగా, సంఘంలో సాక్షిగా ప్రభువు నిలిపాడంటే నీకంటూ ఒక స్థానం, ఒక స్థాయి ఉంది సంఘంలో. నాకెందుకని అనుకోవటానికి లేదు. కానీ ఈ యొక్క సమరం, ఈ లోకంలో మనము చేసేటువంటి ఈ యాత్రలో పోరాటం కనుక ఆ సమరం అంటే, ఆ పోరాటంలో మందిరంలో నేను కూర్చోబెట్టినప్పుడు ప్రభు పలుమార్లు నీకు ఏదో ఒక విషయాన్ని తెలియజేస్తూనే ఉన్నాడు. అయితే వ్యక్తిగతంగా చూసినట్లు మన వ్యక్తిగత జీవితంలోనే కొన్ని మందిరం మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని విషయమైనటువంటి పోరాటం రావాలి మనిషిలోకి. హల్లెలూయా. ఒక పరిశుద్ధత గురించినటువంటి పోరాటం రావాలి. దేవునికి మనకి ఒక కమ్యూనికేషన్ కావాలి, ఆయనకి మనకి సంబంధం కావాలి. కాబట్టి ఎప్పుడైతే సంబంధం కలిగి మనం ఉంటామో అప్పుడే ఇవన్నీ మనలోకి వెళ్ళిపోతాయి. కాబట్టి 14 సంవత్సరముల క్రితము యేసు అను ఒక వ్యక్తిని నేను చూశాను. ఎక్కడ చూశాడు? దమస్కు ప్రాంతంలో చూశాడు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే చూసింది అక్కడే కానీ ఆయన వెళ్ళినటువంటి కాలాన్ని చెబుతున్నాడు. ఎన్ని సంవత్సరాల క్రితం వెళ్ళాడు? 14 సంవత్సరాల క్రితం వెళ్ళాడు. అప్పటికి పౌలు సువార్త రాబోయేటప్పటికి 14 సంవత్సరాలు. హల్లెలూయా. ఆ విషయాన్ని, ఆ మర్మాన్ని వెనకున్నటువంటి నేను, అపోస్తల కంటే వెనకున్నటువంటి నేను అతిశయింప తగినటువంటి వాడను కాదు. అనేక ప్రత్యక్షతలు ఉన్నాయి, అయినా కూడా నేను తగ్గించుకుంటున్నాను. ఈ విషయాన్ని మీకు తెలియచేస్తున్నానని సంఘానికి తెలియచేస్తున్నాడు పౌలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అయితే క్రీస్తునందున్న యొక్క మనుష్యుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశమునకు కొనుపోబడెను. హల్లెలూయా. హల్లెలూయా. 3వ ఆకాశమునకు కొనుపోబడును. 3వ ఆకాశం అనగా 3వ ఆకాశంలో ఉన్నటువంటి పరిపూర్ణత మనకు తెలియచేస్తుంది. కాబట్టి దావీదు అన్నాడు, యెహోవా నీ ఆకాశమును వంచి దిగురమ్మో. హల్లెలూయా. దేవుని లోకము 3వ ఆకాశం అనగా ఏ లోకము? దేవుని లోకము. ఈ లోకములో ఉండే నీకు ఏదో మనసులో పెట్టుకుంటే ఆ లోకం నీకేం అర్థమవుద్ది?
ఈ లోకములో ఉన్నటువంటి నీలో దేవుని కార్యాలు రావాలంటే ఆ లోకము కూర్చున్నటువంటి ఆ జ్ఞానానికి నువ్వు లోబడితే కానీ నీకు తెలియదు. ఈ లోకములో ఉన్నటువంటి విషయాలు గ్రహిస్తే నీకు తెలియదు. కాబట్టి పౌలు అంటున్నాడు, నేను అతిశయపడను. కొద్దిగా నేను ప్రార్థనలో బలపడ్డాను, కొద్దిగా ఆత్మలో ఇప్పుడు ముందుకెళ్తున్నాను, కొద్దిగా నేను ఆసక్తి కలిగి ఉన్నాను. కాబట్టి నా భక్తి 3 కేజీలు అయితే నా పక్కన వాళ్ళ భక్తి కేజీ కూడా లేదు అని ఒకరిని పోల్చబాక, ఒకరిని తక్కువ చేయబాక, ఒకరు ఆవిలిచ్చారని నువ్వు విడిదిరిగి ఆవిలేయబాక. కానీ నీకంటూ ఒక ఉపదేశం సిద్ధపరిచాడు. ఆ ఉపదేశంలో నువ్వు పాలిభాగస్తువి. హల్లెలూయా, నువ్వు పాలిభాగస్తుడివి. దానిలో ఎప్పుడైతే నువ్వు ముందుకు సాగలవో దేవునితో నువ్వు పయనం సాగుతున్నది నీ ఆత్మ వర్ధుల ప్రకారం నువ్వు గ్రహించగలవు. కాబట్టి 3వ ఆకాశం అనగా దేవుని లోకము. హల్లెలూయా, దేవుని లోకము. దేవుని లోకము దేవునికి సంబంధించినటువంటి సమయాల్లో గ్రహించడానికి మనసును సిద్ధపరచుకుంటే కానీ అవి నీలోనికి రావు. ఎన్నోసార్లు వాక్యం వింటాం, ఆ విన్నటువంటి వాక్యాలు మనలో ఉంటే ఇంకా ఎంత జ్ఞానం కలిగి ఉండే వాళ్ళమో. అయితే పోయిన వారం విన్నటువంటి వాక్యం కొంతమంది జ్ఞాపకం లేదు, కానీ ఈ వారం మందిరానికి వచ్చావు. పోయిన వారం వాక్యం ఏమైపోయింది? రోడ్డు మీద పడిపోయిందా, దారి పక్కన మొలల పొదల్లో పడిపోయిందా, లేదంటే రాతి నేలలో ఏమైనా పడిపోయిందా? మంచి నేలలో కానీ ఉంటే దేవుని లోకం ఏదో నువ్వు గ్రహించగలవు. హల్లెలూయా, 3వ ఆకాశంలో ఉన్నటువంటి మర్మములోకి నువ్వు రా. ఈ ఉదయకాల సమయంలో యెహోవా నీ ఆకాశమును వంచి దిగురమ్ము. ఈ లోకములో మనం ఉన్నాం. అయితే ఆకాశము కింద మనుషుల్లో ఇవ్వబడిన ఏ నామమున రక్షణ మనం పొందలేమని అపోస్తలు తెలియజేశారు. ఆ రక్షణలో నువ్వు ఉన్నావు. కాబట్టి ఈ రక్షణ ఆనందంలోకి నువ్వు రావాలంటే పౌలు అంటున్నాడు, నేను అతిశయింపను. హల్లెలూయా, అతిశయపడాల్సినటువంటి విషయం నాకు లేదు, నేను తగ్గించుకుంటాను. ఎందుకంటే అంత గొప్ప దైవజనుడు తగ్గించుకుంటున్నాడు. నేడు సంఘంలో మనం తగ్గించుకోగలిగితే మనం సంఘ సహవాసంలో ఐక్యత గలవారం అనుకుంటాం. మనము ఒకరికొకరము సహవాసం కలిగి ఉంటాం, సమాధానం కలిగి ఉంటాం. పాలివారిగా ప్రత్యక్షతలు అనుభవించేటువంటి విషయంలో మనలో ఉన్నటువంటి సహవాసం పరలోక రాజ్యాన్ని వ్యాప్తిలో మనకు చూపిస్తూ ఉంది. కనుక ఆ సహవాసంలో రావటానికి ఆ మర్మాల్ని సంఘానికి తెలియజేస్తున్నాడు పౌలు. 14 సంవత్సరముల క్రితము యేసు అనేటువంటి ఒక వ్యక్తి నాకు తెలుసు. ఆయన 3వ ఆకాశమునకు కొనుపోబడును. ఆయన శరీరముతో కొనుపోబడును, నేను ఎరుగను. శరీరము లేక కొనుపోబడును, నేను ఎరుగను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు యేసును నువ్వు చూడలా, ఎప్పుడు ఆయన ఆకారం చూడలా, ఆయన అవతారాన్ని కేవలం ఒక ఫోటోలో మాత్రం చూసావు. అయితే నువ్వు ఎలా ఆయన ఆరాధిస్తున్నావు, ఎలా నువ్వు ఆదివారం వచ్చి ఆయన సన్నిధిలో నువ్వు కలిగి ఉంటున్నావంటే ఆయన వాక్యము విని మనలో ఉన్నటువంటి వ్యక్తిత్వం బయటకు ఎప్పుడైతే వచ్చిందో అది వ్యక్తిత్వం దేవుని ఎదుట సరైనది కానప్పుడు మన పాపములు బట్టి మనం ఒప్పుకున్న తర్వాత యేసు అనేటువంటి ఆ గొప్ప రక్షణకర్త మన హృదయంలోకి వచ్చాడు. వాక్యము ద్వారా, నిరీక్షణ ద్వారా ఆయన మనం అంగీకరించాం. ఆయనతో పాటు మనం సాగుతున్నప్పుడు ఇప్పుడు ఆత్మ ఎటుతో మనం ఆయన ద్వారా గ్రహించాం. హల్లెలూయా, ఆ ఆత్మకు మనం తగినట్టుగా నడుస్తున్నాం గనక ఆయన గురించి నువ్వు నిలబడగలిగావు ఈ రాజు. కాబట్టి ఇదే విషయాలు అక్కడ సంఘానికి తెలియజేస్తున్నాడు. నేటి దినాల్లో నేను క్రైస్తవుడిని చెప్పి మనం అనుకోవటానికి మన క్రైస్తవులో ఉన్నటువంటి క్రమంలో మనం సాగిపోవాలి, దాంట్లో సాగిపోయే సమయంలో ఆత్మలో ఎక్కడెక్కడ వర్ధిల్లుతున్నావో ఆ ఆత్మ సంబంధమైనటువంటి మర్మాలు గ్రహించినటువంటి ఆ దైవజనుడు కూడా నేను తగ్గించుకుంటున్నాడు. తగ్గింపులో ఉన్నటువంటి ఆ గొప్పతనం ఏంటంటే దేవుని సన్నిధిలో మనం ఇంకా తగ్గించుకుంటున్నప్పుడు ఆయన సన్నిధిలో హెచ్చించబడతాం, ప్రార్థనలో హెచ్చించబడతాం, ఆత్మలో హెచ్చించబడతాం, తర్వాత పరిశుద్ధతలో హెచ్చించబడతాం, సహవాసంలో హెచ్చించబడతాం, సంఘంలో హెచ్చించబడతాం, కుటుంబంలో హెచ్చించబడతాం. ఏ విధంగా హెచ్చించబడాలో హెచ్చించబడే విషయంలో తగ్గింపులోకి మనం రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి తగ్గింపులోకి మనం వచ్చినప్పుడు ఆ 14 సంవత్సరముల క్రితము వెళ్ళినటువంటి యేసు క్రీస్తును గురించినటువంటి సాక్ష్యం ఇస్తున్నటువంటి భక్త పౌలులో మనము కూడా ఆ సువార్తలో పాలివారం. అయితే సువార్త యొక్క పరిపూర్ణత ఏమిటంటే నమ్మి విశ్వసించడం ద్వారా రక్షించబడ్డాం. కాబట్టి ఆ రక్షణలో మనం ఇప్పుడు ఎదుగుతున్నాం, ఆ రక్షణలో మనం పాలివారుగా ఉన్నాం. అయితే దేవుని ప్రేమ, దేవుని ఆత్మ నీలో ఉంటున్నప్పుడు నీలో ఉన్నటువంటి ఆత్మ ద్వారా నువ్వు త్వరపడుతూ ఉంటావు. నీలో ఉన్న ఆత్మ ద్వారా త్వరపెడతాం. ఎందుకంటే ఆయన ఆత్మ నీలోకి వచ్చి నేను త్వరపెడుతుంది. కాబట్టి కూర్చున్నటువంటి స్థలం నుంచి లేయాలి, ఇంకా ఆయన ఘనపరచాలి, చెప్పేటువంటి మాటలు తీసుకొని పోవాలి. ఈ విషయాల్లో నీలో ఉన్నటువంటి ఆత్మ ద్వారా ఆయన నేను త్వరపెడుతూ ఉంటాడు, ఆయన ఆత్మతో నింపి. కాబట్టి 3వ ఆకాశమునకు వెళ్ళినటువంటి ఆయన ఎవరిని తీసుకొని పోయాడు?
ఆయన పని పూర్తి చేసుకుని పోయాడు నిజమే, కానీ ఎవరిని తీసుకుని పోయాడు? ఎఫెసీ పత్రిక ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 8వ వాక్యం. అందుచేత ఆయన అహరోనమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చదువు కింద చదువు. ఆరోనమాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగినని అర్థమిచ్చు చున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి అహరోనమైపోయిన వాడునై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన? ఆకాశ మండలముల కంటే ఆయన అహరోనమైపోయాడు. దాన్ని పౌలు భక్తుడు ఒక క్లారిటీ ఇచ్చాడు. అదే క్లారిటీ 3వ ఆకాశం. హల్లెలూయా. అదే ఆకాశం అనగా దేవుని లోకము, దేవలోకము. దేవుని యొక్క లోకానికి, దేవలోకానికి చేరుకోవాలంటే ఇప్పుడున్నటువంటి విశ్వాసాన్ని, ఇప్పుడున్నటువంటి నిరీక్షణని, ఇప్పుడున్నటువంటి ఆత్మను, ఇప్పుడున్నటువంటి సమాధానంతో మనం ముందుకు సాగగలిగితే ఈ యొక్క క్రమంలోకి మనం వస్తాం, ఈ కోణంలోకి మనం వస్తాం. ఈ కోణంతో రేపబడాలి. మనము రేపబడినప్పుడే, ఆత్మచేత రేపబడినప్పుడే మనం విశ్వాసంగా నిలబడగలం. ఆ రోజుల్లో ఫిలిస్తీన్ల విషయంలో సంసోన్ని దేవుడు రేపాడు. ఎప్పుడైతే శత్రు వగపెడతాడో, ఎప్పుడైతే శత్రు ఇబ్బంది కలుగుతుందో, ఎప్పుడైతే శత్రు సమూహం వస్తుందో అప్పుడే యెహోవా ఆత్మ సంసోన్ను రేపినప్పుడు, ఆ రేపినప్పుడు శత్రువుని జయించాడు. హల్లెలూయా. శత్రువుని జయించేటువంటి సామర్థ్యము అప్పటికప్పుడే యెహోవా ఆత్మ చేత ఆయన ప్రేరేపించినప్పుడు ఆయన నిలబడగలిగినాడు. ఇశ్రాయేలుకి 21 సంవత్సరం న్యాయాధిపతిగా ఉండగలిగాడు. అయితే ఈ లోకంలో కూడా ఇంత పరిశుద్ధంగా మనం సాగుతున్నప్పుడు మనకు కూడా ఒక శత్రువు ఉన్నాడు. ఆ శత్రుని దేవుని యొక్క సన్నిధిలో అప్పుడు వాళ్ళు పిలువబడినటువంటి వారు గనక రక్షణ కొరకు, ఇశ్రాయేలు వారి కొరకు ఆయన ప్రేరేపించి ఆయన ఆత్మతో నింపి రేపాడు. కనుక ఇప్పుడు మనల్ని పరిశుద్ధాత్మ ద్వారా హృదయమును ప్రేరేపించి ఆత్మతో ప్రభు విశ్వాసంతో రేపుతున్నాడు. హల్లెలూయా. ఆ విశ్వాసంతో నువ్వు లేయటం వల్ల ఈ లోకం యొక్క గ్రహింపేద నువ్వు చూస్తున్నావు, ఈ లోకములో ఉన్నటువంటి విధానం నువ్వు చూస్తున్నావు. అయితే ఇక్కడ చూసినట్లయితే లేఖనములో 8లో చూసినట్లయితే అందుచేత ఆయన అహరోనమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఈ ఈవులు ఎవరికి ఇవ్వాలి? మనుషులంటూ ఇంకెవరు? ఆయన చెరను చెరగా పట్టుకొని పోయేటప్పుడు ఇక మనుషులు ఎవరంటే పాత నిబంధన కాలంలో విశ్వాసులుగా ఉన్నటువంటి బిడ్డలు. వాళ్ళకి ఇవులు మిగిలిపోయినాయి. హల్లెలూయా. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇవులు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రము అమల్లో ఉన్నప్పుడు వచ్చి ఆ ధర్మశాస్త్రము కింద లోబడినటువంటి వారిని నీతిమంతులుగా తీర్చాడు. జాగ్రత్తగా వినండి. ధర్మశాస్త్రముకు లోబడి అంటే ధర్మశాస్త్రం అనగా 10 ఆజ్ఞలు. వాటికి లోబడిన వాడిని కూడా నీతిమంతులుగా తీర్చాడు. ఇప్పుడు ఆయన యందు విశ్వాసం ఉన్న వారికి మనల్ని కూడా నీతిమంతులుగా తీర్చాడు. ఇప్పుడు అటున్నటువంటి వారికిని ఇటున్నటువంటి మనకును ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. హల్లెలూయా. మధ్యవర్తిగా ఉన్నాడు కాబట్టి చెరగా ఆ ముందున్నటువంటి వాళ్ళు పట్టుకొని పోవాలి. ఆయన ఎక్కడికి దిగాడు? భూమి కింద భాగంలోకి దిగాడట. హల్లెలూయా. భూమి కింద భాగంలో దిగి ఆ ఆత్మలు తీసుకొని ఆయన వెళ్ళిపోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆ చెరగా పట్టుకొని మనుషులకు ఈవులను ఈవటానికి వచ్చినటువంటి ఆయన భూమి కింద భాగముకు దిగాడట. హల్లెలూయా. కింద భాగం దేవుని సూచిస్తుందంటే పాతాళం చూపిస్తా ఉంది, పాతాళం చూపిస్తా ఉంది. కాబట్టి ఆయనకు అధికారం గలదు. ఆ అధికారంతోటి ఆయన వెళ్ళాడు. ఆయన వెళ్ళి చెరగా పట్టుకొని వచ్చేసాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి జనాంగమా, నేటి దినాల్లో యేసు క్రీస్తు ప్రభువారు ఏ విధంగా 3 ఆకాశములకు ఆ చెరగా పట్టుకొని వెళ్ళాడో ఆయన వెళ్ళిన ఆయన మరలా తిరిగి రావటానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక 3వ ఆకాశమునకు వెళ్ళినటువంటి యేసయ్య నీ కొరకు రావటానికి సిద్ధమైనటువంటి సమయంలో ఆయన ఆత్మతో నువ్వు నింపబడుతున్నప్పుడు మరలా నువ్వు తిరిగి ఆయన కొరకు ఎదురు చూసేటువంటి సమయాలు ఈ కడవరి సమయాలు, ఇయే అంచుదినాలు. హల్లెలూయా. ఈ అంచుదినాల్లో, ఈ ఆఖరి పోరాటంలో నీ ప్రయత్నాలు, నీ పరిస్థితులు, నీ విశ్వాస సామర్థ్యములు కూడా అన్ని దేవుని కొరకు నువ్వు వినియోగించుకొని ఎదురు చూస్తూ ఉండాలి.
కాబట్టి యెహోవా నీ ఆకాశమును వంచి దిగిరమ్ము. దావీదు ఒక ప్రార్థన చేశాడు ఆ రోజుల్లో. దిగివచ్చినటువంటి దేవుడు ఎక్కడికి వెళ్ళాడు? ఆయన మనకు రక్షణ ఇచ్చి చనిపోయి తిరిగి చెరగా పట్టుకోవటానికి భూమి కిందక భాగంలో దిగిపోయాడట ఆయన. ఈ దిగిపోయిన ఆయన గురించి పౌలు సెలవిస్తున్నాడు, పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇదిగో 14 సంవత్సరముల క్రితము ఇదిగో యేసు అనేటువంటి ఒక గొప్ప రక్షకుడు, పరిశుద్ధుడు, పాపమునకు ఆయన రక్షకుడుగా వచ్చాడు. కాబట్టి ఆయన 14 సంవత్సరముల క్రితము ఆయన 3 ఆకాశమును కొనిపోయాడు. హల్లెలూయా. ఈ మర్మాన్ని సంఘానికి తెలియజేస్తున్నాడు. ఈ విషయాన్ని ఎంత తేలిగ్గా అలుసుగా నువ్వు తీసుకున్నా, ఎంత బలంగా తీసుకున్నా, దేవుని సన్నిధిలో ఉండాల్సినటువంటి క్రమంలో నువ్వు ఉండగలిగినప్పుడు ఈ విషయం నీ దగ్గర నుంచి బయటికి వెళ్ళదు. ఎందుకంటే స్పర్శ వెంటనే ఆ వాక్యాన్ని లాగేసుకుంటుంది, వెంటనే ఆ వాక్యాన్ని రిసీవ్ చేసుకుంటుంది. వెంటనే ఆ వాక్యాన్ని తీసేసుకున్నప్పుడు ఆ వ్యక్తులను చెప్పటికి ఆ వాక్యం వెళ్ళదు. అదే మంచి నేల. హల్లెలూయా. అదే మంచి నేల. మంచి నేల కాయనటువంటి నేలలో వాక్యాన్ని కూడా విసుక్కుంటాయి. పాటలన్న చేపు బాగానే ఉంటారు, కానీ మంచి నేలలో విత్తనం పడిపోయే టయానికి రాతి నేలకు మనసు వెళ్ళిపోద్ది, ముళ్ళ నేలకు మనసు వెళ్ళిపోద్ది, దారి పక్కలకు మనసు వెళ్ళిపోద్ది. వినటానికి వినలేనటువంటి సమయాల్లో అపవాది వచ్చి తోడుకొని పోయే టైంలో నువ్వు సిద్ధం చేసుకోకపోతే మంచి నేలలోకి రావు నువ్వు. హల్లెలూయా. ఆ మంచి నేల అనుభవంలోకి నువ్వు వస్తే కానీ దేవుని వాక్యము నీలో కార్యసిద్ధి కలగచేయదు. ఈ వ్యక్తిని గురించినటువంటి విషయాన్ని పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు. ఎవరో వ్యక్తి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆకాశముల గుండా ఆయన పయనించాడు. ఆకాశం నుంచి దిగి వచ్చిన దేవుడు భూమి కింద భాగములకు దిగి వెళ్ళాడు. దిగి వెళ్ళి ఆయన మనుషులకు ఈవులు ఇవ్వాలని, హల్లెలూయా, ఈవులు దేవుడు నీకు కూడా ఈవులు సిద్ధపరిచాడు. ఆత్మలో నువ్వు గ్రహించాలి. పరిశుద్ధతలో మనం పాలువారం అయినప్పుడు దేవుడు నీకు కూడా అనేకమైన తెలియచేస్తుంటాడు. ఇప్పుడున్నటువంటి సంఘంలో, ఇప్పుడున్నటువంటి సహవాసంలో మనం వర్ధిల్లుతున్నప్పుడు ఏదో ఒక ఈవి ద్వారా దేవుడు నేను బలపరుస్తూ ఉంటాడు, నూతనముగా నేను సిద్ధపరుస్తూ ఉంటాడు. సంఘములో సహవాసములు చేర్చిన తర్వాత నువ్వు మర్చిపోతావు కానీ సేవకుని గురించి ప్రార్థన చేయటానికి, నువ్వు మర్చిపోతావు కానీ సేవకుల గురించి, సేవకుల అమ్మగారి గురించి, దైవ సేవకుల గురించి, ఎవరి గురించి ప్రార్థన చేయటానికి దేవుడు మాత్రం సంఘం విషయంలో నిన్ను మర్చిపోడు, కానీ సేవకులు మాత్రం మళ్ళీ మిమ్మల్ని మర్చిపోడు. అయితే ఆ ఈవుల్లో మీరు పాలువారు ఉండటానికి సంఘ విషయంలో దేవుని సన్నిధిలో, సంఘములో, సహవాసములో, మందిరమును గూర్చి కన్నీరు కార్చాలి దేవుని పిల్లలు. హల్లెలూయా. కన్నీరు కార్చాలి. కారిస్తేనే ఆ ఈవులు ఎవరికి ఇవ్వబోతున్నాడు దేవుడు. మందిరంలో ఉన్నటువంటి ఈవులు ఎవరికి సిద్ధపరిచాడు? శరణగా పట్టుకొని పోతున్నటువంటి దేవుడు మనుషులకు ఇవ్వబోతున్నాడు కనుక ఆయన భూమి కిందకు దిగి వెళ్ళి మరలా ఎక్కి అహరోణమ వెళ్ళిపోతున్నాడు, ఆకాశముల మండలము గుండా వెళ్ళిపోతున్నాడు అని. అందుకనే ఆ ఆకాశ మండలము గుండా వెళ్తున్నటువంటి వ్యక్తి యొక్క ఆ గొప్పతనాన్ని ఎఫెసీ పత్రికలు చెప్పినటువంటి మాట కొరింథీ పత్రికలో సంపూర్ణంగా చెప్పేశాడు పౌలు సంఘానికి. ఏం చెప్పాడంటే, 3వ ఆకాశమునికి వెళ్ళినటువంటి ఆయన గురించి నేను ఎరుగుదును, నాకు తెలుసు. ఎందుకంటే ఆయన ప్రత్యక్షతలు నేను అనుభవించాను, ఆయన ప్రత్యక్షతలో నేను పాలువాడని. కాబట్టి నేను పట్టబడ్డాను, నేను క్రీస్తు ఖైదీని, పౌలను నేను అనేటువంటి విషయంలో కొన్నిసార్లు పౌలు నా స్వహస్తములతో రాస్తున్నాను, క్రీస్తు ఖైదీనైన పౌలను నేను అని రాస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు క్రీస్తు ఖైదీగా ఉండగలిగితే క్రీస్తుతో పాటు నువ్వు ఆయనతో కూడా ఎత్తబడగలవు. క్రీస్తుతో పాటు నువ్వు ఆయనతో కూడా ఏలబడగలవు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ సంఘానికి చెబుతూ ఉన్నాడు, 3వ ఆకాశమునకు వెళ్ళినటువంటి యేసు అనేటువంటి ఒక వ్యక్తిని గురించి నేను ఎరుగుతున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఎరిగినటువంటి వాళ్ళు ఎరగనట్టుగా ఉండగలిగితే ఇంకా ఎరగాల్సినటువంటి విషయాల్లో ఎక్కడ ఉండాలి? కాబట్టి ఎరిగినటువంటి ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన శరీరముతో ఎత్తబడినో, శరీరము లేకుండా ఎత్తబడినో నేను ఎరుగను, కానీ ఆయన వెళ్ళింది మాత్రం వాస్తవం. కాబట్టి నేను అతిశయపడను. హల్లెలూయా. నేను అతిశయపడను. దేవునికి మహిమ కలుగును గాక. అతిశయపడకుండాటకు అతను తగ్గించుకొనిచున్నాడు. దేవుని సన్నిధిలో తగ్గించుకున్నట్లుగా ఇదిగో మత్తయి సువార్త 10వ అధ్యాయము 10వ అధ్యాయము 32వ వాక్యం చూడండి. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును. మనుషుల ఎదుట ఎవడో నన్ను ఎరుగనో వానిని
పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఎరుగనందును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పరలోకమందున దేవుని ఎదుట ఎరగనంటున్నాడు. ఎరిగి ఎరిగి, దేవునికి మహిమ. ఎరిగి ఎరిగి కూడా ఎరగలేకపోతే అపవాది నీకు ఏం చేస్తాడు? ఒక గాలం వేస్తాడు. ఆ గాలంలో నువ్వు పడిపోయి 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 ఇబ్బంది పడకుండా ఉండటకై నువ్వు ఎరిగినది ఏదో గట్టిగా పట్టుకోవాలి. అందువల్ల ప్రభు చెబుతున్నాడు, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో వానిని నేను తండ్రి ఎదుటను పరలోకం ఎదులో దేవదూతల ఎదుట ఒప్పుకుంటున్నాను అంటున్నాడు. ఒప్పుకోకపోవటానికి ఏం అడ్డం వచ్చిందంటే నీ ఆలోచనలే నీకు అడ్డం వస్తున్నాయి. నీకే ఒక చెరసాలు వచ్చేసింది నీ హృదయంలో. నీ మనసులో ఒక చెరసాలు పెట్టుకున్నావు, కానీ మందిరానికి అయితే వచ్చావు, కానీ ఆ చెరసాల నుంచి బయటకు రాలేకపోయావు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కరు విషయంలో ఒక్కొక్క రీతిగా ఒక్కొక్క తలాంతులు కలిగినటువంటి రీతిలో ఉండాల్సిన వాళ్ళు కొందరు అయితే కొన్ని చెరసాలను పీడిస్తున్నాయి ఈ లోకంలో. కనుక క్రీస్తులో నువ్వు ముందుకు రావాలంటే నీ స్థితిని నువ్వు మర్చిపోయి, నీ పరిస్థితి నువ్వు పక్కన పెట్టి, నీకున్నవేవో లేనివో అటు పెట్టేసి ముందు యేసు కొరకు నువ్వు ప్రయాసపడాలి. అదే పౌలు చెప్తుంది. యేసు క్రీస్తుని గురించి విషయంలో నేను అతిశయపడేటువంటి విషయంలో తగ్గించుకుంటున్నాను. హల్లెలూయా. కాబట్టి మనుషులు ఎదుట మీరు ఒప్పుకునేటువంటి క్రైస్తవులుగా మీరు ఎదగాలి, ఆత్మలో మీరు ఎదగాలి. కనుక ఒప్పుకునేటువంటి విషయంలో మీ సాక్ష్యం ఉంటుంది. కాబట్టి మీ సాక్ష్యము ఎక్కడ సంఘంలో ప్రత్యేకంగా ఉంటుంది. ఆ సంఘంలో సాక్ష్యం ప్రత్యేకంగా ఉన్నప్పుడు సంఘ సహవాసములో నువ్వు ఎత్తబడతావు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. పోరాటం, ఆత్మీయ పోరాటం, పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు పోరాటమాగదు, సాగిపోవుచున్నాను సిలువను మోసుకొని, నా గమ్య స్థానానికి సిలువను మోసుకొని, నా గమ్య స్థానానికి. పోరాటం, ఆత్మీయ పోరాటం, నా యేసు వెళ్ళిన మార్గములేనని, అవమానములైనా ఆవేదనలైనా, నా యేసు వెళ్ళిన మార్గములేనని, అవమానములైనా ఆవేదనలైనా, నా యేసు కొరకే సమర్పించుకున్నాను, నా యేసు కొరకే సమర్పించుకున్నాను. ఆగిపోను నేను, సాగిపోతున్నాను, ఆగిపోను నేను, సాగిపోతున్నాను. పోరాటం, గ్లోరీ, ఆత్మీయ పోరాటం. హల్లెలూయా. దేవుని బిడ్డ, దేవుని కొరకైనటువంటి నీ పోరాటంలో ఎప్పుడు కూడా అశ్రద్ధ నీలోనికి రానివ్వక. ఎప్పుడైనా నీలో కొంచెం అశ్రద్ధగా వచ్చిందంటే సెకండ్ అయినది నిమిషం అవుద్ది, నిమిషమైనది గంటలైపోతాయి, గంటలైనది రోజులు అవుతాయి, ఆ రోజులు మళ్ళీ నేను వెనకలాక్కొని వస్తాయి. హల్లెలూయా. కాబట్టి దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయం దేవునికి ఇస్తూ ఉంటే నువ్వు ఎక్కడ వర్ధిల్లాలో దేవుడు నేను అక్కడ వర్ధిల్ల చేస్తాడు. నువ్వు ఎక్కడ నిలవాలో అక్కడ నిలబెట్టాడు చేస్తాడు. నీ పరిస్థితి ఎక్కడ లేయాలో అప్పుడు ఆశ్చర్యకరంగా లేపుతాడు నేను. కాబట్టి ఆ పరిస్థితులు చూస్తూ నువ్వు ఉన్నామనుకో, నీ పరిస్థితులు నువ్వు పక్కగా పెట్టేసి నువ్వు ముందుకు రాకపోతే ఆ పరిస్థితులు నిన్ను ఆటంకపరుస్తాయి. వాక్యం విననేవు, సమయంలో సంఘంలో సహవాసంలో ఉండనేవు, పరిశుద్ధతలో ఉండనేవు, సేవకులతో సంబంధం కలిగి ఉండనేదు. మందిరం అయిపోయిన తర్వాత ప్రార్థన కూడా చేయించడం కాదు, వెంటనే వెళ్ళిపోతావు. సహవాసం కలిగినటువంటి వాళ్ళు సేవకులు ఎదుటి నిలబడాలి. యేసయ్య ఎదుటి నిలబడ్డాడు ఒకసారి పౌలు. నిలబడినప్పుడు అతను అన్నాడు, నేను గమాలీయేలు దగ్గర నేర్చుకున్నాను, నాకు అన్నీ తెలుసు, నాకు జ్ఞానం శాస్త్రం తెలుసు, నాకు అన్నీ తెలుసు అన్నటువంటి పౌలు అన్నాడు, నేను పాపులలో ప్రధాన పాపిని అన్నాడు. నేను పాపుల్లో ప్రధాన పాపిని, నేను దోషకుడును, హింసకుడును, నేను హింసించినటువంటి వాడినని అన్ని సంఘం ఎదుట ఒప్పుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఒప్పుకున్నటువంటి ఒప్పుకోలు దేవుని సన్నిధిలో పాతి పెట్టబడితే దేవుని సన్నిధిలో ఉన్నదేదో నీలో కార్యసాధకం కొనసాగుద్ది.
కాబట్టి దేవుని లేఖనాల్లో నువ్వు పాలువారివైతున్నప్పుడు ప్రభు అంటున్నాడు ఇక్కడ, నన్ను మనుషులు ఎదుట ఒప్పుకొని వాడెవడో నేను పరలోకమందును దేవదూతలు ఎదుటను తండ్రి ఎదుటను వాడిని ఒప్పుకొట్టాను. ఒప్పుకోవాలంటే పోరాటంలోకి నువ్వు రావాలి. ప్రయాసం లేని పోరాటం ఇంకెంతకాలం చేస్తావు? పైకి లేనటువంటి పోరాటం ఎంతకాలం చేస్తావు? సహవాసంలో రాని పోరాటం ఉండినా ఒకటే, లేకపోయినా ఒకటే. నీ సహవాసం ప్రభువులో ఉంటే సంఘంలో నువ్వు పాలువారివైపోవాలి. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రాలు. ప్రభు ఈ చిన్న వాక్యం దీవించమంటున్నాడు, ఆపమంటున్నాడు కనుక దేవునికి స్తోత్రాలు. ఈ వాక్యము మీ అందరి హృదయంలో ప్రభు ఆనందింపజేయును గాక. మీ అందరికి వందనాలు, వందనాలు. దేవునికి స్తోత్రం. ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను, ఎలా విడువగలనయ్యా నీ సేవను. వాటగడిగా ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను, ఎలా విడువగలనయ్యా నీ సేవను. ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను, ఎలా విడువగలనయ్యా నీ సేవను. యేసయ్యా 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 గ్లోరీ. యేసయ్యా 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 ఎలా
రెండు చేతులు ఎత్తండి. దేవుని బిడ్డలారా, నేను కూడా కొన్ని విషయాలు చెప్పి ముగిస్తాను. ఈరోజు ఒక అభిషేకం మనలో పనిచేయను గాక. రెండు చేతులు ఎత్తి సంతోషంగా స్తోత్రం అనాలి, 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 అనాలి. కంఠ స్వరాలతో, భీకరమైన స్వరాలతో స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో నుంచి నిర్గమకాండం 20వ అధ్యాయం 20వ వచనం. నిర్గమకాండం 20వ అధ్యాయము 20వ వచనం. అందుకు మోషే, భయపడకుడి. చదవండి చెల్లి. అమ్మా, నిన్ను పరీక్షించుటకును నువ్వు పాపము చేయకున్నట్లును ఆయన భయము నీకు కలుగునట్లు దేవుడే వేం చేశానని ప్రజలతో చెప్పెను. 18వ వచ్చిన ప్రజలందరూ ఆ ఉరుముల, ఆ మెరుపులు, ఆ బూర ధ్వనియు, ఆ పర్వత ధూపమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనరి, నీవు మాతో మాట్లాడము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోదుము. అందుకు మోషే, భయపడకుడి, మిమ్మల్ని పరీక్షించుటకును మీరు పాపము చేయకున్నట్లును ఆయన భయం మీకు కలుగునట్లు దేవుడు వేం చేశానని ప్రజలతో చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరితో మాట్లాడటానికి సిద్ధముగా ఉన్న సమయం ఇది. నా దేవుని బిడ్డలారా, దేవుడికి భయపడే వాళ్ళు కావాలి. మనం ఎవరికి భయపడుతున్నాం అంటే మనుషులకు భయపడుతున్నాం, దెయ్యాలకు భయపడుతున్నాం, రోగాలకు భయపడుతున్నాం, పరిస్థితులకు భయపడుతున్నాం. కానీ భయపడవలసింది లోకానికి, పరిస్థితులకి, దెయ్యాలకి కాదు. భయపడవలసింది జీవాధిపతి అయిన యేసయ్యకు. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. కోటి గట్టిగా చప్పట్లు, చప్పటి దెబ్బలు కొడతారు. హల్లెలూయా. ఆయనకి మనం భయపడగలిగితే ఆయన ఏ కార్యములైనా కూడా చేయగలడు. దేవుని సన్నిధిలో భయం అనేది ఉండాలి. జాగ్రత్త, దేవుని సన్నిధిలో భయం ఉండాలి. భయం లేని వాడితో దేవుడు మాట్లాడలేడు. నీకు భయం లేదనుకో, దేవుడు నీతో మాట్లాడు. ఎవడు నా సన్నిధిలో నా మాట విని వణుకుచుండునో వాని నేను దృష్టి పెట్టుకొని ఉన్నాను. ఇక్కడికి చాలా మంది వస్తారు, ప్రార్థనలో కూర్చుంటారు, కానీ దేవుడికి భయపడం. ఎవరికి భయపడం? దేవుని మాటకి భయపడం. దైవజనులకి కూడా మనం భయము పడం. భయము అనేది నేను చూపిస్తాను ఈరోజు. భయము వలన నీకు ఎంత ఆశీర్వాదం వస్తుందో తెలుసా? నీకు భయం వలన ఎంత ఆశీర్వాదం వస్తుందో నీకు తెలుసా? నేను కొన్ని విషయాలు చూపిస్తాను. మొదటిగా నేను భయము ఎందుకు వస్తుంది అనంటే, పాపము చేస్తే భయం వస్తుంది. ప్రైజ్ లార్డ్. పాపము చేస్తే భయం వస్తుంది. ఆదా, నువ్వు ఎక్కడ ఉన్నావు? అవ్వా, నువ్వు ఎక్కడున్నావు అంటే వాళ్ళిద్దరూ భయపడి అంజురపు ఆకులు చుట్టుకొని ఉన్నారు. ఆదికాండము 3వ అధ్యాయము. నానా చిన్నోడా వాక్యం తీరా. స్తోత్రం. ఆదికాండము 3వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకున్నప్పుడు అక్కడ మనం చూస్తున్నట్లయితే మనతో దేవుడు మాట్లాడతాడు. ఆదికాండము 3వ అధ్యాయములోకి మనం రాగలిగితే చదవండి. 3వ అధ్యాయములో ఆ మాటను మనం నాకు చదివి మీరు వినిపించుదురు గాక. స్తోత్రం. ఎన్నో వచనమయ్యా? 9వ వచనం. ఆ దేవుడైన యెహోవా ఆదామును పిలిచి అందుకు అతడు భయపడి దాగుకుంటుని అనేను. భయం ఎందుకు వచ్చింది? నాకలు చూడాలి అందరు గట్టిగా. భయం ఎందుకు వచ్చింది? ఆదాం, నీకు భయం ఎందుకు వచ్చింది అనంటే, నేను తప్పు చేశాను, పప్పులో కాలు వేసాను. నేను ఈ మాట వినిటే నాకు భయం వచ్చేది కాదు. ప్రతిరోజు దేవుడు సాయంత్రం 6 o'clock 5:30కి ఆడమ్ హౌ ఆర్ యు అనేవాడు. అంటే బాగున్నావా అనేవాడు. గాడ్ ఐ యామ్ ఫైన్ అనేవాడు ఆదాం. కానీ ఆదాముకి దేవుడికి ఏమొచ్చింది? మధ్యలో ఒక అడ్డు బండ వచ్చేసింది. ఏమొచ్చేసిందయ్యా?
అడ్డుబండ వచ్చింది. అందుకే ఆదాము దేవుడికి భయపడుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఆదాము ఎవరికి భయపడుతున్నాడు? అసలు దేవుడికి భయపడటం అనేది దేవుడు కోరుకోలేదు. నాకు మీరు భయపడండి రా బాబు అని దేవుడు ఎప్పుడు కోరుకోలేదు. దేవుడు ఎప్పుడు కూడా ఎలా కోరుకున్నాడు ఏనంటే, ఎప్పుడు నా బిడ్డలు నా దగ్గర ఉంటారు కదా అని అనిపించింది. కానీ తర్వాత ఆదాము తప్పు చేసిన తర్వాత భయం అనేది పుట్టడం మొదలైంది. ప్రైజ్లో తప్పు చేసిన వాడికి ఏముంటుంది? మొదట భయం ఉంటుంది. కొందరు తప్పు చేసి కూడా భయపడరండి, వాళ్ళు చాలా ప్రమాదం. స్తోత్రం చెప్పండి. కొందరు తప్పు చేసి కూడా భయపడరు. వాళ్ళకి ఏమి లేదు చెప్పిన భయంకరమైన ప్రమాదం రాబోతుంది. భయంకరమైన ప్రమాదం రాబోతుంది. అది యాక్సిడెంట్ రూపంలో వస్తుందో తెలియదు, హఠాత్తుగా హార్ట్ అటాక్ వస్తుందో తెలియదు, లేదంటే వాళ్ళ కుటుంబాలు ఏమైపోతాయో తెలియదు. దేవుడికి తెలిసి ఉండి కూడా తప్పు చేసి కూడా భయపడని వానికి భయంకరమైన శ్రమ రాబోతుంది అని బైబిల్ సెలవిస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. అర్థమవుతుందా? ఎవరా వ్యక్తి భయపడిన వాడు? కయ్యూనే. దేవుడికి భయపడట్లే. అన్నని తమ్ముడు చంపాడు. తమ్ముడు చంపిన తర్వాత దేవుడు అడుగుతున్నాడు, నీ తమ్ముడు హేబెల్ ఎక్కడా? నేను వాడిని కాపుల వాడినా అని అంటున్నాడు. ఇదిగో నేను శపిస్తున్నాను, శాపగ్రస్తుడు అవుదుగాక అన్నాడు దేవుడు. అంతే. అతను ఏం చేశాడు? దేవుడు శాపగ్రస్తుడిని చేశాడు. తప్పు చేసి కూడా భయపడని వాడు ఏమైపోతుంది? శాపగ్రస్తులైపోతారు. హలో సిస్టర్స్, బ్రదర్, కళ్ళు తెరవండి. ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. రిపెంట్స్, పశ్చాత్తాపం ఎవరు పొందుతారో దేవుడి దగ్గర, ఎవరు దేవుడి దగ్గర ఏడుస్తారో, దేవుడు ఎవరి దగ్గర కనికరం పొందుకుంటారో దేవుడు వారిని మనసు పెడతాడు. అందుకే దావీదు ఒకసారి దేవుడికి భయపడటం మొదలు పెట్టాడు. దావీదు దేవుడికి భయపడటం మొదలు పెట్టాడు. ఎక్కడ భయపడ్డాడు తెలుసా దేవుడు? దావీదు బైబిల్ గ్రంథం చదువుకున్నాం. మొదటి 2వ సమూయేలు రాసిన పుస్తకం 6వ అధ్యాయం 10వ వచనం. 2వ సమూయేలు రాసిన పుస్తకం 6వ అధ్యాయం 10వ వచనం. ఉర్రబషకలంధర రిబాబా. అమ్మా, యెహోవా మందసమును దావీదు పురములోనికి కాదురా తల్లి. 6వ అధ్యాయం 10వ వచనం పైన ఉంటది. దావీదు యెహోవాకు దావీదు భయపడి ఉందా మాట? దావీదు యెహోవాకు భయపడి ఉందా? యెహోవాకు దావీదు భయపడి అని ఉంటది. చదవండి, ఉందా లేదా? ఎన్నో వచనం అన్నయ్య అది లెక్క. ఎన్నో వచనం? 9. ఆ ముక్క కోసం అటు పైన 10 దగ్గర ఉంటది. అది అవునా? ఏమన్నా ఉందో చదువు. దావీదు యెహోవాకు, ఎవరు ఇతను? ద కింగ్ ఆఫ్ డేవిడ్, రాజైన దావీదు. ఇశ్రాయేలుకు 2వ రాజు ఎవరంటే దావీదే. తల్లు పైకెత్తలు గట్టిగా ఆమేన్. దావీదుకి దేవుడే పట్టాభిషేకం చేశాడు. నువ్వు రాజు అవ్వాలని చెప్పాడు, నా హృదయానుసారని చెప్పాడు. దేవుడు కోరుకున్న మనుషుడు ఇతడే. అతని పేరేమిటి? దావీదు. ఆ దావీదే ఎవరికి భయపడుతున్నాడు? దేవుడికి భయపడుతున్నాడు. చాలా మంది దేవుడికి భయపడటంలే. దేవుడు కోరుకునే సేవకులైనా, పాస్టర్లైనా, పాస్టర్లైనా, సేవకులైనా, సంఘస్థులైనా ఒక భయము నీలో ఉండాలి. ఎవరికి భయపడాలి తెలుసా? దేవుడికి. ఎందుకంటే మన లాజిక్ తో మన పరిచర్య మనం చేయలేం, మన జ్ఞానంతో మన పరిచర్య మనం చేయలేం, మన తెలివితో, మన తలంతులతో, మన జ్ఞానముతో, మన సౌందర్యముతో, మన డబ్బుతో, మన పొలెక్స్తో మన దేవుని పని చేయలేం. మనం భయపడవలసింది ఎవరికనంటే దేవుడికి. అందుకే దావీదు చాలా సార్లు దేవుడికి భయపడతాడు. దేవుడు ఎవరిని కోరుకుని తెలుసా? భయపడే వాళ్ళని కోరుకుంటాడు. గుండె నిద్దంటను కాదు దేవుడు కోరుకోడు. తలలు పైకెత్తే వాళ్ళని దేవుడు కోరుకోడు. ఎవరిని కోరుకుంటాడు దేవుడు? భయపడే వాళ్ళని కోరుకుంటాడు. దావీదు భయపడ్డాడు కాబట్టి దావీదును చూసిన జనులందరూ కూడా దావీదుకి భయపడ్డారు. దావీదు దేవుడికి భయపడ్డాడు, ప్రజలేమో దావీదుకి భయపడ్డారు.
హల్లెలూయా. దావీదు ఎవరికి భయపడ్డాడు? దేవుడికి. ప్రజలేమో దావీదుకి భయపడ్డారు. కావాలంటే దేవుడే ప్రజలు దావీదుకి భయపడేట్టుగా దేవుడు చేశాడు. నువ్వు దేవుడికి భయపడితే నీ భర్త నీకు భయపడతాడు. నీ భర్త దేవుడికి భయపడితే నీ భార్య నీకు భయపడుతుంది. నువ్వు దేవుడికి భయపడగలిగితే నీ ప్రజలు, నీ కుటుంబస్తులు, నీ సంఘస్థులు అందరూ నీకు భయపడతారు. నా బిడ్డ, ఈ పగటి వేళ పరిశుద్ధాత్మ నీతో నాతో మాట్లాడుతున్నాడు. ధారాళంగా దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడవలసింది మొదట దేవుడికి. దావీదును చూసి ప్రజలు భయపడ్డారు. చదువు ఆ మాటను. రండి, దినవృత్తాంతముల పుస్తకం, మొదటి దినవృత్తాంతముల పుస్తకం 14వ అధ్యాయం 17వ వచనం చదవండి. నేను ముందు తీసుకెళ్తానమ్మా. అక్క స్తోత్రం చెప్పండి అక్క, పెద్దగా అక్క స్తోత్రం చెప్పండి అక్క, స్తోత్రం చెప్పండి పురుషులారా. హల్లెలూయా. నా గొంతు పెద్దగా వస్తుందా? ఇది నా గొంతు కాదు, దేవుని స్వరం. దేవుని స్వరాన్ని నువ్వు మొయ్యగలుగుతావా? నువ్వు మొయ్యలేవు. దేవుని సూర్యుని నువ్వు ఆపగలుగుతావా? నువ్వు ఆపలేవు. దేవుని ప్రభావాన్ని కూడా నువ్వేమీ చేయలేవు. అది గుర్తుపెట్టుకో. మొదటి దినవృత్తాంతముల పుస్తకం 14వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి దావీదు కీర్తి యెహోవా అతని భయము, యెహోవా అతని భయము ప్రజలందరికీ. కొట్టండి చప్పట్లు ఆపకుండా, గట్టిగా కొట్టాలి, గట్టిగా. దేవునికి మహిమ. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అతని భయము ప్రజలందరికీ కలుగ చేశాను. భయము, ఎవరి భయము కలుగు చేశాడంట? దావీదంటే భయమును కలుగ చేశాడు. ఈ రోజున నీ ఇంట్లో నీ భార్యకు, నీ భార్య నీకెందుకు భయపట్ల తెలుసా? నువ్వు పాపములో ఉంటున్నావు. పాపము నిన్ను బానిస చేసింది. నిన్ను చూసి నీ భార్య వనకట్లేదు, నీ భార్య నిన్ను చూసి గౌరవించట్లేదు, నీ భార్య నిన్ను చూసి భయపడట్లేదు. కారణం నీ పాపం నీ భయాన్ని తీసేసింది. నువ్వు దేవుడికి భయపడగలిగి ఉంటే నీ భార్య నీకు భయపడేది. ఒకవేళ రెక్లెస్ గా ఉన్నా, దుర్మార్గురాలైనా, పాపిష్టిదైనా సరే, నా భర్త నాకు భయం అంటది. ఎందుకనంటే దేవుడికి నువ్వు భయపడితే నీ భయం నీ భార్యకు దేవుడు పుట్టిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దావీదును చూసిన ప్రజలందరికీ భయం ఎందుకు వచ్చిందంటే దావీదు దేవుడికి భయపడటం మొదలు పెట్టాడు. దేవుడికి భయపడ్డాడు. నేను రాజుని కదా, విర్రవీగుతున్నాను కదా అంటే, ఒకవేళ అనుకుని ఉంటే దావీదు పోరా కుక్క అనేవాళ్ళు. పోరా కుక్క, నీకు మేము భయపడేది అందరా, నువ్వెంత అంటారు. ఈ రోజున మనం ఎందుకు చిన్న చూపు చూస్తారు ప్రజలు? మనము దేవునికి భయపడట్లేదు. అందరికి ఎందుకు చిన్న చూపు తెస్తా మన మీద? మనకి దేవుడు అంటే భయము లే, ఆయన సన్నిధిలో వణుకు లే, ఆయన అంటే గడగడ మనకి లే. నా దేవుని బిడ్డలారా, నేను ముందుకు తీసుకెళ్తున్నాను. దేవుడు దేవుని వాక్యం మీలో దీవించును గాక. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. ఒక మాట చెప్పని అంటే, నన్ను దావీదు సితారా పట్టుకొని ప్రార్థన చేస్తా ఉంటే సౌలులో ఉన్న దురాత్మ పోయిందంట. దావీదును చూస్తే సౌలుకి భయం వేస్తుంది. సౌలు ఎప్పుడు తెలుసా? రాజు. దావీదు అప్పుడు రాజు కాల. రాజు దావీదు కాల. సౌలు రాజు అయ్యాడు. దావీదు రాజు కాల. దావీదు ప్రార్థన చేసే ఒక ప్రార్థన పరుడు. దావీదును చూస్తే సౌలుకు భయం కలుగుతుంది. అమ్మో, ప్రార్థన పరుడు నా దగ్గరకు వస్తున్నాడు. వాడు మైకి పట్టుకుంటే, వాడు పాట పాడితే నాలో దురాత్మలు పోతాయి అని ఒక భయం దావీదును చూస్తే కలిగిందంట. ఎవరికి? ఈ రోజు నీకు భయపడాలంటే నీళ్ళేం కలిగి ఉండాలి? ప్రార్థన. మొగల దగ్గర కూర్చో, అందరు నీకు భయపడతారు. సినిమాల దగ్గర కూర్చో,
అందరికి భయపడతారు. వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది చేయి, నీకు భయపడతారేమో చూడు. అందరి చేత నువ్వు ద్వేషించబడతావు. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నా దేవుడు నీకు భయపడాలి, నా దేవుడు భయం నీకు కలగాలని దేవుడు ఈ వర్తమానం నీకు అందిస్తున్నాడు. లోకమును చూసి భయపడ్డావు, లోకానికి నువ్వు భయపడతావు. అందుకే ఏబు రాసిన గ్రంథం, ఏబు గ్రంథం చదువు. రిఖా భాష్యందరరియల్ 3వ అధ్యాయం 25వ వచనం. ఏబు 3:25. ఏది నాకు వచ్చునని చూసావా? భక్తుడైనా జోబ్ మాట్లాడుతున్నాడు. నేను ఏది భయపడ్డానో అదే నాకు జరిగిందయ్యా. జరుగుతుంది నీకు అదే. నువ్వు భయము లోకాన్ని చూసి భయపడితే నీకు అదే జరుగుతుంది. నా ప్రాణం పోయితేమో పోయితే, నా బ్రతుకు అడ్రస్ లేకుండా పోయితే పోయితే, నా పిల్లలకు రోగం వస్తే వచ్చుద్ది. రోగాన్ని చూసి, శ్రమలు చూసి, కష్టాలు చూసి భయపడితే అయ్యే నీ మీద ఉంటాయి. అవి ఏమి చేయలేవు. నా ఆశ్రయ దుర్గము నా దేవుడని చెప్పగలగాలి. రెండు చేతులు ఎత్తి స్తోత్ర. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొదటి భయం, దావీదు దేవుడికి భయపడ్డాడు. అవ్వ ఆదములు పాపం చేసి భయాన్ని తీసుకొస్తే దావీదు దేవునికి భయపడ్డాడు. దావీదుని చూసి ఎవరికి భయం వేసిందంట? ప్రజలకు భయం వేసింది. దేవునికి స్తోత్రం చెప్దామా? ఇంకొకటి, నువ్వు దేవుడికి భయపడితే దేవుడికి ఏమిస్తాడు తెలుసా? దేవుడికి నువ్వు భయపడితే దేవుడికి ఏమిస్తాడు నీకు తెలుసా? ద సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ. ఈరోజు పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు దేవుడికి భయపడితే దేవునికి ఏమిస్తాడు తెలుసా? ఎవరికి ఇవ్వని ఆశీర్వాదం నీ మీద పెడతాడు. ఆదికాండం 12వ అధ్యాయం 22వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఆదికాండం 22:12. దేవునికి స్తోత్రం కలుగును గాక. 22:12. అప్పుడు ఆయన ఆ చిన్నవాణి మీద చెయ్యి, ఈ మైక్ తీసుకో తమ్ముడు. మైకులో చదువు, లైవ్ లో కూడా వింటారు, వాళ్ళు కూడా లైవ్ లో ఉన్నారు కదా. చదువు. అప్పుడు ఆయన ఆ చిన్నవాణి మీద చేయి వేయకుము, అతనిని చేయకము, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుణ్ణి నాకియ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. చప్పట్లు కొట్టు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడికి భయపడితే ఏం జరుగుతుందంటే ఆశీర్వాదం వస్తుంది. 22:12 భయపడ్డం అన్నాడు కదా. 22:10 వచ్చేలకి భూలోక జనములన్నీ నీ వలనే ఆశీర్వదింపబడతాయి అన్నాడు. ఒక్క వ్యక్తి దేవుడు కోరుకుంటాడు. ఆ వ్యక్తి ఎవరంటే భయపడేవాడిని. ఆమేన్. మీరు ఎంతమంది చర్చికి వస్తారు కదా, ఇంతమందిలో ఎవరు భయపడతారో వాడిని దేవుడు చూస్తాడు. ఊగొట్టే వాళ్ళు, ఆగొట్టే వాళ్ళు, హల్లెలూయా అన్న వాళ్ళు, ఎగిరే వాళ్ళు, కింద పడే వాళ్ళు అందరు కాదా. దేవుడు ఎవరికి భయపడతారో వారిని మీదనే ఆయన కనుచూపు అలా వెళ్ళిపోతుంది. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఏ అత్త దేవుడికి భయపడుతో అత్తకి భయపడుతుంది. నేను చెప్తున్నా ఈ రాత్రి పగటి వేళ పరిశుద్ధాత్మ దేవుడు, ఏ కుటుంబంలో భార్య ప్రార్థన పరురాలు అయిందో భర్త భార్యకి భయపడతాడు. దావీదు ప్రార్థన పరుడు, సౌలు రాజు దావీదుకి భయపడ్డాడు. అర్థమైందా? రాజున దావీదు దేవుడికి భయపడ్డాడు, ప్రజలు దావీదుకి భయపడ్డారు. నువ్వు దేవుడికి భయపడగలిగితే ఈ రోజు నిన్ను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. చప్పట్ల కొట్టగట్టగా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈరోజు వాక్యం చెప్పదలుచుకోలే, నేను రేపు చెప్తున్నాను. తమ్ముడికి ఫోన్ చేసి, తమ్ముడు వాక్యం చెప్పు ఈరోజు. ఆయన అన్నాడు 2 నిమిషాలని, కానీ ఆయన అరగంట పైనే వాక్యం చెప్పాడు. కానీ నా మనసులో అంటున్నాడు, నా కుమారుడా ఇక్కడ భయం గురించి మాట్లాడరా అన్నాడు దేవుడు.
అందుకని కింద కూర్చొని రాసుకోవడం మొదలు పెట్టాను. మానవుడు దేవుడికి భయపడినందున దైవ కార్యాలు జరగట్లేదు. ఈరోజు పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడబోతున్నాడు. మరొక 5-10 నిమిషాల్లో నేను ఈ కోటాన్ని ముగించబోతున్నాను. స్తోత్రం. రెండు చేతులెత్తి అందరూ అభిషేకం మీ గుండెల పైన, మీ హృదయాల పైన ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నిర్గమకాండంలో మంత్రస్థానులు ఉన్నారు బైబిల్లో. ఎవరున్నారు? వాళ్ళని ఏమంటారంటే హాస్పిటల్లో నర్సులు అంటారు. ఏమే? హాస్పిటల్లో నర్సులు అంటారు మంత్రస్థానుల్ని. అక్కడ అంటాడు రాజు, 2 సంవత్సరాల పిల్లలు హాస్పిటల్కి వస్తే పేకంపి చంపండి అంటాడు ఆ రాజు. ఎందుకంటే ఒకవేళ మోషే పుడతాడేమోనని, రైసులో నాయకుడు పుడతాడేమోనని, దేవుని బిడ్డలు పుడతారేమోనని, హెబ్రీలు పుడతారేమోనని పేకప్పిసికి చంపండి రాజుగారు ఆజ్ఞ. మగ పిల్లల్ని ఉంచొద్దు అని. కానీ డాక్టర్ గారు అదే ఆజ్ఞ ఇచ్చింది. మంత్రస్థానులు అనగా ఎవరు? వాళ్ళని ఏం చెప్పాను? నర్సులు అదే పని చేయాలనుకున్నారు, అంత అదే చేయాలనుకున్నారు. కానీ మంత్రస్థానులంట మగ పిల్లల్ని అందరిని వస్తుంటే కాన్పులు చేస్తున్న మగ పిల్లల్ని తెలిస్తే చెప్పారంట, అమ్మ జాగ్రత్తగా తీసుకుని వెళ్ళిపో, చంపమని మాకు ఆజ్ఞ ఉన్నది. కానీ మేము ఆరాధిస్తున్న దేవుడు సంపొద్దని మాకు ప్రేరేపణిస్తున్నాడు. అందుకే సంపం తీసుకెళ్ళండి అని అంటారు. జాగ్రత్తగా వినాలి ఈ మాట. వాళ్ళు దేవుడికి భయపడుతుంటే వారి కుటుంబాల దేవుడు దీవించడం మొదలు పెట్టాడు. మామూలుగా కాదు. ఎంతమంది మగపిల్ల చంపలేదు అంతమందిని దేవుడు దీవించడం మొదలు పెట్టాడు. మీకు బైబిల్ కావాలా? నిర్గమకాండం 1వ అధ్యాయం 17వ వచనం, 1వ అధ్యాయం 21వ వచనం. అయితే ఆ మంత్రస్థానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగ పిల్లలను బ్రతకనీయగా ఐగుప్తు రాజు మంత్రస్థానులను పిలిచి మీరెందుకు మగ పిల్లలను బ్రతకనిచ్చితిరి? అదిగో మీరు మగ పిల్లలు ఎందుకు బ్రతకనిచ్చారు? ఈ పని ఎలా చేసితిరి అని అడిగాను. అందుకు ఆ మంత్రస్థానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలు వంటి వారు కారు. హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలాగా ఉండేవాళ్ళు కాదు. ఆగాగు, వీళ్ళు తిని ఆపరేషన్ చేయించుకుంటారయ్యా హెబ్రీలు. వీళ్ళు వాళ్ళు అలా కనేవాళ్ళు కాదు. వాళ్ళు పాస్ట్ పేట్ల మీదనే పిల్లల వాళ్ళు కనేవాళ్ళు. మేము వెళ్ళక ముందే బాబుని వాళ్ళు కనేస్తున్నారయ్యా. వీళ్ళు కొవ్వు బట్టి కనలేక ఆపరేషన్ చేయించుకుంటున్నారయ్యా. వాళ్ళు ప్రార్థన చేసే వాళ్ళు, ఆత్మ పొందుకునే వాళ్ళు కడుపులో పెట్టడుగా స్తుతిస్తుంటే బిడ్డ కూడా సులభంగా కానుపైపోతున్నాడయ్యా. ఇది సత్యం. రాజా, నేను పట్టుకుని కోసి తీసేంత వరకు వాళ్ళే కనేసి పాసి బిడ్డను తీసుకుని పోతున్నారు. మేము ఎక్కడ ఆపడ్డా అని వాళ్ళు చెప్తున్నారు. దట్ ఈస్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. కానుపు అవ్వాలన్నా కూడా ప్రార్థన ఉండాలి. కడుపులో బిడ్డ ఉండగా మరియా ఎలిజబెత్ని వాటేసుకుంటే మరియలో యేసేపు ఉన్నాడు, ఎలిజబెత్లో యోహాను ఉన్నాడు. యేసును చూసిన యోహాన్ లోపల గంతులు వేసాడు. గంతులు ఎందుకంటే సృష్టికర్తను కడుపులో నేను చూస్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా. రైట్. తర్వాత వారు చురుకైన వారు మంత్రస్థాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఇందురని ఫరోతో చెప్పిరి. హల్లెలూయా. చదువు. దేవుడు ఆ మంత్రస్థానులకు మేలు చేసెను. అద్దిగా
దేవుడు ఆ మంత్రస్థానులకు ఏం చేశాడు? అది ఎన్నో వచ్చిన తమ్ముడు? 20 తర్వాత చదువు. దేవుడు ఆ మంత్రస్థానులకు మేలు చేసెను, ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలిను. అద్దిగా చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రైజ్ ఎలా? వాళ్ళకి మేలు చేయటమే కాకుండా విస్తరించి ఆశీర్వదించాడు. వాళ్ళు ఎట్టా? అందరూ అక్కడ ఎవరై ఉండాలి? ఎవరై ఉండాలి? నర్సులు అయిపోవాలి. నువ్వు దేవుడికి భయపడి, కొంతమంది అండి గర్భఫలం ఉంటుంది లోపల, పిల్లలు ఇప్పుడే వద్దని చెప్పి మందులు వేసుకుంటారండి, చంపేస్తారు. కడుపులో ఉన్న బిడ్డను చంపేసే వాళ్ళు ఉన్నారు. అందుకే కొంతమందికి వాళ్ళ జీవితాలలో త్వరగా అద్భుతము. నేను ప్రార్థన చేశా, ప్రభువా కొంతమందికి పిల్లలు ఎందుకు ఇవ్వయా అంటే, వాళ్ళు మంచిగా ఉన్నప్పుడు లోకంలోకి వెళ్ళిపోయినప్పుడు ఫలం వచ్చినప్పుడు మందులే చంపేశారు రా నా కుమారుడా. పాస్టర్లు అయితే కొంతమంది పిల్లలు వద్దనుకుంటారు, మరలా పిల్లలు అంటారు కొంతమంది. పాపం నువ్వు ఆగా చీకట్లో ఉన్న వెలుతులకు బయట పెట్టుద్ది పాపం. రీచెక్ చేస్తే ఏమని అర్థమైంది తెలుసా? నాకు బైబిల్ గ్రంథంలో పాపాన్ని మనము చేపించి పాపం ద్వారా గర్భఫలాలు వస్తే అవి బయటికి రాకూడదని మందులు వేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీడెవరికి పుట్టాడని అడుగుతారని చెప్పి, ఇది ఎవరికి పుట్టిందని అడుగుతారని చెప్పి అలా చేస్తే పాపం. కానీ భార్య భర్తలు కలయిక ద్వారా పుట్టేది ఆశీర్వాదం. చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రైజ్ లార్డ్. ఇంకా చెప్పండి, నా చెప్పనిమ్మంటారా? మీరు గర్భఫలం దగ్గరికి వెళ్ళినప్పుడు హాస్పిటల్ దగ్గరికి వెళ్తారా? మగబిడ్డ ఆడబిడ్డ ఆడగా వద్దు, అడిగిన వారికి కేసు అని రాస్తారు. ఎక్స్ కణాలు వై కణాలు ఎక్స్ కణాలు ఉంటే మగబిడ్డ పుడతారని వాళ్ళు రాసేస్తున్నారు. ఎక్స్ కణ పుడితే ఆడబిడ్డ పుడుతుంది వాళ్ళు రాసేస్తున్నారు. చెప్పనండి నన్ను ఈరోజు స్తోత్రం చెప్తారా? అమ్మ ఇంత వాక్యం చేత నిద్ర వస్తుందా తల్లి? నువ్వు మామూలు దేవునికి స్తోత్రం. ఇంత బలమైన అభిషేకంతో పొంగిపోతుంటే, పరిశుద్ధాత్ముడు సంచారం చేస్తుంటే మనం తినటానికి, వాక్యం తినటానికి వచ్చుదుము గాక. హల్లెలూయా. బైబిల్ సెలవిస్తున్న మాట తెలుసా? ఒక బిడ్డ పుట్టాలనంటే ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని కార్యాలు చేసినా బిడ్డలు పుట్టరు. ఎందుకనంటే యాకోబుకి, గమనించండి, యాకోబుకి 2 భార్యలు. ఒక ఆమె పేరు లేయా, ఒక ఆమె పేరు రాకేలు. పుత్రతాత వృక్ష ఫలములు రూబేన్ తింటాడు, ఆ కాయలు తింటాడు, జిల్పత్వం దేంతో పాపం చేస్తాడు. ఆ రోజు అంటది, అయ్యా నా భర్తను పంపి. లేయా అడుగుతుంది, ఇంతమంది నాకు 10 మందిని కన్నావు కదే, నీ దగ్గర ఉంచుకున్నావా, నాకు పిల్లలు లేరే అని ఏడుస్తా ఉంటే, లేయా అంటది, గర్భఫలం ఇచ్చు యెహోవా బహుమానం. గమనించండి, 10 మందిని లేయా కంది, రాకేల్ ఒక్కను కూడా కనలేదు. రాకేల్ అడుగుతుంది మరలా, అయ్యా నన్ను క్షమించు, నాలో అహంకారం ఉందేమో, గర్వం ఉందేమో, విచ్చలవిడితనం ఉందేమో, తొందరపాటు ఉందేమో, నన్ను కనికరించవాని రాకేలు ప్రభు పాతలు గట్టిగా పట్టుకుని ఏడుస్తూ ఉంటే ప్రభు అన్నాడు, పిచ్చి మొహందేనా, నిన్ను కరుణించక నిన్ను దాటిపోవాలి నాకు ఉద్దేశం లేదు. ఇదిగో నేను కరుణిస్తాను చెప్పిన తర్వాత 10 మంది కన్న తర్వాత ఆమెకు గర్భము దేవుడు తెరుస్తాడు. తెరిసిన మొదటి బాబు పేరే యేషేపు. ప్రైజ్ లార్డ్. తర్వాత పుట్టినవాడి పేరే బెన్యామీన్. నేను చెప్తున్నాను, గర్భఫలం మందుల ద్వారా రా. చాలా మంది మందులు వేసుకుంటే వస్తుంది, అది చేపిస్తే వస్తుంది, ఇది చేపిస్తే వస్తుంది. రా, గర్భఫలం తెరవబడాలండి. యెహోవా ఇచ్చు, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. ద గిఫ్ట్ ఆఫ్ జీసస్, ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. అంతే, దేవుడిచ్చు బహుమానం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ రోజు నేను అడుగుతారు, అన్న మీకు పిల్లలు ఎంతమంది అడుగుతారు. నేను కొంచెం కుర్రగా ఉన్నాను కదా, 1-2 అంటారు అనుకోండి, నేను చెప్తాను 4. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. 4. మా ఇంట్లో మా అన్నకి 4, 5. మా అమ్మ 6 నీకు అందంట, నాకేం తెలుసు. స్తోత్రం. వాళ్ళ వాళ్ళు 7, 8, 10 మందికి అన్నారట అప్పట్లో. ఆ సంతానం వాళ్ళ టాలెంట్కి వస్తుంది, ఇక్కడి నుంచి ఆగిపోను గాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
గర్భఫలం ఎవరొచ్చు? ఈ సభ్యుడు ఎందుకు వచ్చాం మనం ఇక్కడికి చెప్పాలి. ఎందుకు వచ్చాం ఇక్కడ మనం? మంత్రస్థానంలో ఏమైపోయారు? పెరిగి పోయారు. మంత్రస్థానంలో దేవుడు దీవించును గాక అనండి. మంత్రస్థానంలో దేవుడు దీవించును గాక. హల్లెలూయా. మంత్రస్థానులు అంటే ఎవరు? నర్సులు. నువ్వు చక్కగా పిల్లలను కనాలా, తోపించుకుని కనాలా? నువ్వే తెలుసుకో. ఈరోజు ఫ్రీగా కనాలా, ఆపరేషన్ చేయించుకోవాలా? మా పాస్టర్కి ఏ ఆపరేషన్ లేదు. బాగాటంగా చెబుతున్నాను. చక్కగా కానిపోయి వచ్చేసాం. రూపాయి బిల్ల ఖర్చు లేదు. వాళ్ళే నాకు 1000 రూపాయలు ఇచ్చారు. స్తోత్రం చెప్పండి. ఆమేన్. మాకు వాళ్ళే 1000 రూపాయలు ఇచ్చేసారు. ఇక రాబాకన్నారు వాళ్ళను. ఇక వాళ్ళు ఎన్నటికి మా దగ్గరికి నువ్వు కృప పుట్టినప్పుడు మా దగ్గర రాబాకే కన్నారు. మేము రానని చెప్పి నేను కూడా చెప్పాను. ఇదే పని అనుకున్నాం మాకు. మేము రానని చెప్పా. ఆ డాక్టర్ ఇప్పుడు పొద్దులో తిరుగుతున్నాడు. స్తోత్రం చెప్పండి. అక్కి మీకు అర్థమవుతుందా? మంత్రస్థానం దేవుడు దీవించాలంటే మంత్రస్థానం ఎవరికి భయపడాలి? దేవుడికి. కడుపులో బిడ్డ, నువ్వు జాగ్రత్త. నీవు త్రోవలు త్రప్పి ఉన్నావేమో, ఒకవేళ అంధకారంలో గర్భఫలాలు పాడు చేసావేమో, ఈ రోజు ప్రభు చేత నువ్వు క్షమాపణ కోరగలిగితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. పసికందులను పాడు చేయబోకండి. నరహత్య. అదే లోపల బిడ్డను చంపడం నరహత్య. పీక కోసినంత పాపం. మందులు పెట్టి చంపుతారు కొంతమంది. నా బిడ్డలారా జాగ్రత్త. లేక ఏడుస్తున్నారు. ప్రార్థన చెయ్యండి అన్నా, ప్రార్థన చెయ్యండి అన్నా. పిల్లలు మమ్మీ అనిపించుకోవాలన్నా, డాడీ అనిపించుకోవాలంటున్నారు. దేవుడు స్తోత్రం చెప్పండి. నాకు దేవుడు మాట్లాడుతున్నాడండి ఇంకా, కానీ సమయం ముందుకెళ్తుంది. నాతో దేవుడు మాట్లాడుతున్నాడు నీకు చెప్పడానికి. ప్రైజ్ లో, ప్రైజ్ లో. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి ఉద్యోగంగా. నేను కదా ఉద్యోగం చెప్పేది. మీ చేతుల్లో కూడా నోరు లేదా అన్నట్టు తింటావు. కొంతమంది బయటికి పోతే కప్పులు ఉంటాయి తెలుసా? ఏందిరా చిప్పు టప్పు అది అంటారు. చైనీస్ కాదు, నూడిల్స్ కాదు, పానీపూరి కప్పులు ఎట్టంటారు చెప్పండి. పెద్దగా తెరుతూ నోరు కప్ప తెరిచినట్టు. హల్లెలూయా చెప్పు గట్టిగా. మరి దేవుని స్తుతించడానికి నోరు తెరవ ఎందుకు? వర్షం పెడితే కప్ప బేగ 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 వస్తుంది, స్తుతిస్తుంది తన స్వరముతో దేవునికి. ఆమేన్. గాన ప్రతిగానాలు చేస్తున్నాయి. ఏంటి అయ్యి? కప్పలు కూడా. కాకి స్తుతిస్తుంది తెలుసా నీకు? అన్ని స్తుతిస్తున్నాయంట. మీరు స్తుతించకపోతే ఈ రాళ్ళు లేచి నాకు స్తుతులు పలకగలవు. ఓ శాస్త్రుల పరిశ్రమ ఆగండి అన్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి. ఆఖరి భయం చెబుతా. ఇంకా దేవుడు చెప్పకపోతే ఎట్ట కుదిరితే బిడ్డ? ఆఖరి భయం దైవజనుడి ద్వారా కలిగే భయం. దైవజనుడి మాట నువ్వు భయపడకపోతే నీకు రావలసిన ఆశీర్వాదము రా. నేను చెప్తున్నా వినాలి. దేవుడు దైవజనుడు అన్నను చూడు, దైవజనుడు అక్కని కూడా చూడలా. మోషే విషయంలో సంఖ్యాకాండం 12వ అధ్యాయం 8వ వచనం చదవండి. 12:8. సంఖ్య 12:8. నేను గూఢాభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదని. అమ్మో బాబోయ్, స్తోత్రం చెప్పండి. ఈరోజు సంఘాలలో దైవజనుడి భయం లే. నాకు తల్ల పైకెత్తాలి. ఎవరి భయం లేదక్క? దైవజనుడి భయంలే, భయంలే. ఎక్కడికైనా వెళ్ళండి, పెంతెకోస్తు సంఘాలు తప్ప, దైవ సంబంధంగా వెతుకుతున్న పరిశుద్ధాత్మతో నడిపించబడుతున్న సంఘాలు తప్ప రబషకాలందరూ హల్లెలూయా భయములే. పాస్టర్కి చెప్తారు, పాస్టర్
మేము చెప్పినప్పుడే మైకు చెప్పు ముగించు. మేము చెప్పినప్పుడే నువ్వు వాక్యము చెప్పు. నీవు మా హ్యాండ్ వర్, మేము మీ హ్యాండ్ వరి కాదు. ఇది మా ఊరు సంఘం. కానీ దేవుడు లోకం నుండి నన్ను వేరుపరిచి తనకు పరిశుద్ధ సంఘం కట్టుకున్నాడు. చప్పట్లో కొట్టండి గట్టిగా, కొట్టాలి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. అందుకే దైవ కార్యాలు జరగట్లేదు. సంఘ పెద్దలు, సంఘస్థులు అబ్బా వీళ్ళు డామినేట్ ఎక్కువ పాస్టర్ మీద. బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటి తెలుసా? అలాంటి సంఘానికి నువ్వు వెళ్తే దీవించబడలేవు. నేను చెప్తున్నా విను. దైవజనుడు నిన్ను నలపాలి. దైవజనుడు నిన్ను వాక్యము చేత ఏం చేయాలి చెప్పండి? పొడవబడాలి, పొడవాలి. వాక్యం చేత ఏం చేయాలి? పొడవాలి. నేను చెప్తున్నా జాగ్రత్తగా వినండి బిడ్డలారా. వాక్యము సేవకుడు చెప్పినట్టు నువ్వు నడవాలి. నువ్వు చెప్పినట్టు సేవకుడు నడవకూడదు. అలా నడిచాడా వాడికి పొట్టొస్తుంది, గర్విష్ఠుడు అవుతాడు, తిండిపోతాడు, స్త్రీ పిచ్చి పట్టుద్ది. ఎవరికి? పాస్టర్కి. నువ్వు చెప్పినట్టు నడిస్తే, దేవుడు చెప్పినట్టు ఆయన నడిచాడు అనుకో, ఆయన చెప్పిన నువ్వు నడిచాడు అనుకో, ఇద్దరు కరెక్ట్ గా లెవెల్లో ఉంటారు. ఎందుకని? దేవుడు సేవకుడు నలుపుతాడు, సేవకుడు నిన్ను నలుపుతాడు. ప్రత్యక్షపు గుడారంలోనికి సేవ చేసే ఏ విశ్వాసి అయినా, పరిచారకురాలైనా, పరిచారకుడైనా గమనించండి, దైవజనుల నడిపింపులోనే ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆగండి ఆగండి ఆగండి, తొందరపడబాకండి. మన పొదిల్లో మా మామయ్యది జ్ఞాపకార్థమైంది. స్తోత్రం చెప్పండి. అందరూ 12:30కే కానివ్వండి అయ్యా కూడి పెట్టండి రా అయ్యా, కానివ్వండి అయ్యా కూడి పెట్టండి అయ్యా అన్నారు అందరు. నేను చెప్పాను, సేవకులు వస్తున్నారు, వాక్యం చెబుతారు, వాళ్ళు ఆమెన తర్వాత కూడైన గుడ్డైన వేసుకోండి. కూడైన గుడ్లు వేసుకుంటారు. మీకు తెలుసా? జ్ఞాపకత గుడికి ఏం వేసుకుంటారు? గుడ్లు వేసుకుంటారు. స్తోత్ర. 12:30 వరకు వాక్యం చెప్తూనే ఉన్నాం. నేను మామి ఇక్కడ పాడిన పాడాడు ఒక పాట, అది లైవ్ లో ఆడ పెట్టా. అందరూ ఏడ్చారు. అయ్యా ఈరోజు దైవజనులు చెప్పినట్టే జరిగింది అయ్యా. ఏ జ్ఞాపకార్థ కోటానికి కూడా మేము చెప్పినట్టు పాస్టర్ చేస్తే నీ దగ్గరకు వచ్చేసే వాళ్ళకి నువ్వు చెప్పినట్టు మేము చేశాం. గొనిగే వాళ్ళు గొనగని, తిట్టే వాళ్ళు తిట్టుకొని, మనకు సంబంధము లేదు. లేట్ తిట్టుకోరా? తిట్టుకునే వాళ్ళు ఎక్కడైనా తిట్టుకుంటారు, లోబడే వాళ్ళు ఎక్కడైనా లోబడతారు. జాగ్రత్తగానండి. 1:30 వరకు నేను వాక్యాన్ని, నేను కాదులే అన్నయ్య చెప్పాడు, నేను ముందు చెప్పాను, ఆ తర్వాత అన్నయ్య చెప్పాడు, మేదరపేట నుంచి వచ్చాడు మా అన్నయ్య, ఆయన చెప్పాడు. దేవుని చిత్తం అయితే మరొకసారి ఇక్కడికి వస్తాడు కూడా, ఆయన తీసుకుని వస్తా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 1:30 తర్వాత ఆవురు 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 మంచి 2 కొరతలు కోసాం. ప్రైస్ ది లార్డ్. 1.5 మాంసం ఎటు పోయిందో ఏందయ్యా, ఈ కోళ్ళు అంత బాగా జరిగినాయి, ఇంత భోజనాలు బాగా జరిగినాయి. దేవుని బిడ్డలారా, పిలుపు కుటుంబస్తులది కాబట్టి నా బాధ్యత లేదు కాబట్టి వాళ్ళని చూసుకున్నారు. ఓన్లీ సేవకుల వరకే నా బాధ్యత తీసుకున్నాను. ఎందుకంటే వాళ్ళకు కొన్ని ఉంటాయి కదా, వాళ్ళ పర్మిషన్ వాళ్ళకి ఉంటాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను ఎవరిని పిలవాల, నేను చెప్తున్నాను కదా, ఎవరికి పిలుపునిలా. నాకు తెలుసు ఆ విషయం. నా పిలుపు నేను ఎవరికి ఇవ్వాలి, ఎందుకంటే పిలుపునివ్వాల్సిన వాళ్ళు కుటుంబ సభ్యులు. అయితే కార్యక్రమం మాత్రం నా హ్యాండ్ ఓవర్లో పెట్టారు. నేను చక్కగా జడడానికి దేవుడు చేశాడు. దీవించబడింది మందిరం. కూటమి ఏమైపోయింది చెప్పండి? దేవుడికి మహిమ వచ్చింది. నీ జీవితంలో దేవుడి మహిమను చూడాలంటే నువ్వు సేవకుడి మాట ఏం చేయాలి? వినాలి, భయపడాలి. సేవకుడికి భయపడాలి. భయపడని వాడు అనవసరం, భయపడని వాడు అనవసరం. ఎందుకంటే దేవుడి కట్టడ నీలో లేదు. జాగ్రత్త గమనించండి. మోషే అన్నని వదల దేవుడు. మోషే అన్న ఆయన అహరోను, ఆయన ఎవరు చెప్పండి? యాజకుడు. ఎవరైనా లేవి, క్షమించండి, మోషే అక్క పేరు చెప్పండి, మిరియం. ఎవరు తెలుసా? ప్రవక్తి. ప్రవక్తి. ప్రవక్తిని పక్కన పెట్టాడు, యాజకుని పక్కన పెట్టాడు. నాయకుడి మాట వినలేదేంటి, ఆయనకి భయపడని చెప్పి దేవుడు కోపపరుచుకున్నాడు. కోపం ఎలా వచ్చింది చెప్పనా? దైవజనుడు మాట పక్కన పెట్టినందుకు తెల్లని కుష్టి ఎవరి మీద పడింది? మిరియం మీద పడింది. ఆడోళ్ళకి పాస్ట్ ఎక్కువ,
ఆడోళ్ళకి ఫాస్ట్ ఎక్కువ, సేవకుని అంటారా మీరు అని చెప్పి మోషే వెళ్ళలేదంట. ఆ మాట వాళ్ళు తిట్టారంట మోషేని. మోషే వెళ్ళలేదంట. దేవుడు విన్నాడు. మోషే విని, దేవుడు విని, ఓ మోషే, మిరియాముని అహరోనుని ప్రత్యక్ష గుడారం దగ్గర రమ్మను. చెప్పుడు మాటలు వింటున్నారా వాళ్ళు, రమ్మను. వాళ్ళిద్దరూ చెప్పుకుంటూ నేను విన్నాను అన్నాడు. దేవుడు సేవకుడికి అక్క అయినా, అన్న అయినా, అమ్మ అయినా లెక్క చేయడు దేవుడు. స్తోత్ర. ఒక మాట చెప్పను మీకు వివరంగా. యేసు ప్రభు తల్లిని యేసు ఏమన్నా చెప్పండి, అమ్మ నాతో నీకేమి పని. ఇప్పుడు వచ్చిన వాక్యం, దైవ దర్శనంతోనే నీకు పని, కానీ అమ్మతో పని ఏంటి, నాన్నతో పని ఏంటి? నువ్వు సేవకుడు అయితే దేవుడు మాటే నీకు ప్రాణం. నీ కోసం అనేక ఆత్మలు రేపబడతాయి. చప్పట్లు కొట్టు గట్టిగా. ప్రైజ్ లో నేను ముగిస్తున్నాను దేవుని బిడ్డలారా. వాళ్ళు దేవుడి సేవకుడి మాటకి భయపడలేదు. శనివారాలు భయపడాలి, మందిరంకి భయం, ఆదివారం ఆరాధనకి భయం, దశమ భాగానికి భయం, దైవ క్రమానికి భయం, ఆత్మ ఆరాధనకి భయం. నేను ఎప్పుడు పోతే పాస్టర్ గారు ఏమనలే, నీ సొంత నిర్ణయం అది, నాకు సంబంధం లేదు. దేవుడి భయం నీకుంటే నువ్వు ఉదయం లెగిసి 5 గంటలకు సిద్ధపరచుబడి మందినికి వచ్చి కూర్చుంటావు. దేవుని భయం లేని వారు దేవుడితో మాట్లాడలేరు. వారితో దేవుడు మాట్లాడలేడు. నువ్వు భయపడకపోతే నీతో దేవుడు మాట్లాడు. నువ్వు మాట్లాడాల్సింది దేవుడితో, ఆయనతో మాట్లాడు. భయపడే వారితో దేవుడు రోజు మాట్లాడతాడు. ప్రతి వేకుజామున లెగిసి ప్రభువా నీతో మాట్లాడాలయ్యా అని మోకాల మీద కూర్చుంటే నీతో మాట్లాడతాడు. నేను రేపు చేసుకోవచ్చులే ప్రభువా అంటే భయంలో నేను నీతో నాతో ఏమి పని నాకు అంటాడు. మోకరిద్దామా, ప్రార్థన చేసుకుందాం. 1 గంట అవుతుంది, 9:30కి ఆరాధన. టైం దాటి రావద్దు దయచేసి. 9:30కి రండి సంఘస్థులు. దూరం నుంచి వచ్చేవాళ్ళంటే మనుషులు లేట్ అయినా ఇబ్బంది లేదు. వాళ్ళే ముందు వస్తున్నారు, మనమే వెనకొస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు. మోకరించు, దేవుడి సన్నిధిలో ప్రార్థన